ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. శ్రీలంకతో 2 మ్యాచ్ల సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న సౌత్ ఆఫ్రికా WTC పాయింట్ పట్టికల అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. సౌత్ ఆఫ్రికా మరో మ్యాచ్లో విజయం సాధిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఈ నెలాఖరులో సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సౌత్ ఆఫ్రికా జట్టు టాప్ లో రావడం ఆసీస్ 2వ స్థానానికి పడిపోయింది. టీమిండియా 3వ ప్లేస్ లో ఉంది. ఒక విధంగా సౌత్ ఆఫ్రికా టాప్ లో రావడంతో భారత్ కు కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే ఫైనల్ రేసులో శ్రీలంక వెనుకబడి ఉంది. ఇప్పుడు ప్రధాన పోటీ ఈ 3 జట్ల మధ్య కొనసాగుతుంది. మూడోసారి ఫైనల్ చేరుకోవాలన్న టీమిండియా కల నెరవేరాలి అంటే ఆస్ట్రేలియాలో మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తేనే నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఒకటి ఓడిన పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అప్పుడు సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆసీస్తో సిరీస్ ను భారత్ 3-2 తేడాతో గెలిచిన ఫైనల్ కి వెళ్తుంది. టీమిండియా 3-1తో కైవసం చేసుకుంటే 60% సాధిస్తుంది. అప్పుడు ఆసీస్ శ్రీలంకతో మిగిలిన 2 టెస్టుల్లో గెలిచిన భారత్ ను అధిగమించదు. ఆసీస్తో సిరీస్ 2-2తో డ్రా అయితే మాత్రం భారత్ ఫైనల్ కి వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 2-2తో డ్రా అయ్యి శ్రీలంకపై ఆసీస్ 2-0 తేడాతో గెలిస్తే టీమిండియా రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను భారత్ 3-2 లేదా 3-1తో గెలిస్తేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనల్ కు చేరుకుంటుంది. ఒక మ్యాచ్ డ్రా అయినా కూడా అవకాశాలు ఉంటాయి. కానీ మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 ఓడితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలు గల్లంతైనట్టే. WTCలో టీమిండియా ఫైనల్లోకి వెళ్తుందని మీలో ఎంతమంది అనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.